హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి సలీం ఫ్రమ్ సలీం యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పలావ్. మిల్ మేకర్ పలావ్ చేసుకోవడానికి ముందుగా 1.5 గ్లాసు రైస్ని తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. మిల్ మేకర్స్ని కూడా ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకుంటే మంచిగా నానుతాయి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 4 యాలక్కాయలు, 1 ఇంచు చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, 5-6 లవంగాలను తీసుకోవాలి. కొంచెం రాతి పువ్వు, 3 బిర్యానీ ఆకులు, ½ టేబుల్ స్పూన్ కసూరి మెత్తిని కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని కూరగాయలను కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలూని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే మిల్ మేకర్ పలావ్ను కుక్కర్లో చేస్తున్నాను. అందుకోసం కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యిన పెట్టుకోవాలి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే తీసుకున్న మసాలాలు మొత్తం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్స్ను వాటర్ అంతా పిండి యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని కుక్కర్ మూతని పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ అంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోని సర్వ్ చేసుకోవచ్చు.